హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం ఫిజిక్స్లో వేవ్స్ టాపిక్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఏ బోట్ ఎట్ యాంకర్ ఈజ్ రాక్డ్ బై వేవ్స్ హూస్ కన్సిక్యూటివ్ క్రస్ ఆర్ 100 మీటర్ అపార్ట్. అంటే ఇక్కడ ఒక బోట్ ఇచ్చాడు, ఆ బోట్ని యాంకర్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రాక్డ్ బై వేవ్స్ హూస్ కన్సిక్యూటివ్ క్రస్ ఆర్ 100 మీటర్ అపార్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బోట్ ఉందనుకుందాం. ఈ బోట్ అనేది రాక్డ్ బై వేవ్స్ అంటే అర్థం ఏంటంటే వేవ్స్ వస్తాయి కదా సముద్రంలో, అలలు అనేవి వస్తాయి. ఈ అలలు ఏం చేస్తాయి, ఈ బోట్ని అటు ఇటు మూవ్ చేస్తాయి. రాకింగ్ అంటే నథింగ్ బట్ అటు ఇటు మూవ్ చేయడం. ఆ వేవ్స్ యొక్క క్రస్ అనేవి ఎంత దూరంలో ఉన్నాయి, 100 మీటర్స్ అపార్ట్. అంటే ఏ వేవ్ అయినా సరే, ఇది ఒక వేవ్ అనుకుందాం. ఈ పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు, కింద ఉన్నదాన్ని ట్రఫ్ అంటారు. ఈ క్రస్ట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఏమంటారంటే వేవ్ లెంత్ అంటారు. ఈ డిస్టెన్స్ని ఏమంటాం, వేవ్ లెంత్ అంటాం. ఇక్కడ వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 100 మీటర్స్. అంటే 100 మీటర్స్ వేవ్ లెంత్ ఉంది. అంటే వేవ్కి మధ్య డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంది. వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఆఫ్ ద మూవింగ్ క్రస్ ఈజ్ 25 మీటర్ పర్ సెకండ్. ఆ వేవ్ యొక్క వెలాసిటీ అది ఫర్ ఎగ్జాంపుల్ 25 మీటర్స్ పోతా ఉంది సెకండ్కి. వెలాసిటీ ఎంత, v ఈజ్ ఈక్వల్స్ టు 25 మీటర్ పర్ సెకండ్. వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రాకింగ్ ఆఫ్ ద బోట్. అంటే ఈ బోట్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీతో రాక్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. దీని నుంచి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఎంత ఇచ్చాడు, వెలాసిటీ అంటే వెలాసిటీ ఆఫ్ ద వేవ్ ఎంత అంటే 25 మీటర్ పర్ సెకండ్. వేవ్ లెంత్ ఎంత, 100 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 అంటే 0.25 1/second. 1/second అంటే నథింగ్ బట్ హెర్ట్జెస్. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఎంత ఉంటుందో అదే ఫ్రీక్వెన్సీతో బోర్డు కూడా రాక్ అవుతుంది, హెర్ట్జెస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ లైట్ క్యారీస్ ఏ సిగ్నల్ ఫ్రమ్ ఏ టెలివిజన్ రిమోట్ టు ద డివైస్ ఇట్ కంట్రోల్స్. ఈ కింది వాటిలో ఏ రకమైన కాంతి టెలివిజన్ రిమోట్ నుండి అది నియంత్రించే పరికరానికి సిగ్నల్ను తీసుకువెళ్తుంది. పోలరైజ్డ్, అల్ట్రావైలెట్, ఇన్ఫ్రారెడ్, ఎక్స్రే. ఇలాగా 4 రకాల కాంతులు ఇచ్చాడనమాట. వీటిలో ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. ఇది పోలరైజేషన్ అంటే జస్ట్ ఒక టాపిక్ అనమాట. మనకి ఈ 3 ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్. రిమోట్ కంట్రోల్స్లో ఏం వాడతారంటే పరారుణ కాంతి అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని వాడతారు. ఇక్కడ ఉంది కదా ఈ సిగ్నల్. మనం ఇంట్లో కూడా రిమోట్ కంట్రోల్ వాడుతూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే 1 2 3 4 అని బటన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క కోడింగ్ ఉంటుంది అనమాట. మనం ఒక బటన్ ప్రెస్ చేయగానే అనమాట ఇది కళ్ళకే కనపడుతుంది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. రిమోట్లో ఐఆర్ ఉంటుంది కదా, టీవీలో ఐఆర్ రిసీవర్ పెడతాడు అనమాట. మనం ఇక్కడ ప్రెస్ చేయగానే దానికి సిగ్నల్ వెళ్తుంది. మనం ప్రెస్ చేసిన నెంబర్ని బట్టి 0 and 1 భాషలో కోడింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కోడింగ్ని బేస్ చేసుకుని అవతల పక్క రిసీవరు ఇది ఏ నెంబర్ అనేది అది డిటెక్ట్ చేస్తుంది. మనం ఏ బటన్ ప్రెస్ చేసామనేది డిటెక్ట్ చేసి ఆ విధంగా రిమోట్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి రిమోట్ కంట్రోల్లో ఏ లైట్ వాడతారు, ఇన్ఫ్రారెడ్ లైట్ వాడతారు. In longitudinal waves, particles vibrate in the dash direction of transmission of propagation of wave. రేఖాంశ తరంగాలలో పార్టికల్స్ అంటే కణాలు ఏ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతాయి, రెండు ఉంటాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే నథింగ్ బట్ ఈ డయాగ్రామ్ తీసుకున్నాం కదా, డయాగ్రామ్లో ఒక తాడుతో ఒక రోప్ తీసుకొని ఇలా అంటాం. ఫస్ట్ ఇలా రోప్ని ఇలా అన్నప్పుడు ఏమవుతాయి, అలల్లాగా ఇలాగా మూవ్ అవుతాయి అనమాట. ఇలా మూవ్ అయితే దాన్ని ఏమంటారంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటారు. ఇక్కడ వేవ్ అనే డైరెక్షన్ హారిజంటల్గా మూవ్ అయింది. పార్టికల్స్ అని ఏ డైరెక్షన్లో మూవ్ అయ్యాయి, ఇట్లాగా పైకి కిందకి మూవ్ అయ్యాయి అనమాట. అంటే వేవ్ ఏమో పక్కకు పోతుంది, ఇట్లా అన్నప్పుడు వేవ్ ఒక డైరెక్షన్లో పోతుంది, కానీ పార్టికల్స్ ఏమో తాడేమో పైకి కిందకి మూవ్ అయింది. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్లో వేవ్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది, పార్టికల్ మూవ్మెంట్ ఇంకొక డైరెక్షన్లో ఉంటుంది. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ని ఇట్లా ప్రెస్ చేసినప్పుడు స్ప్రింగ్ మూవ్మెంట్ ముందుకే ఉంటుంది, పార్టికల్స్ మూవ్మెంట్ ముందుకే ఉంటుంది. దాంట్లో వేవ్స్ కూడా ఇట్లాగా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట్లా మూవ్ అవుతాయి అనమాట. అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్, సమాంతర డైరెక్షన్లో ఉంటాయి. ఏ వేవ్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 50 హెర్ట్జెస్. ఒక వేవ్కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 50 హెర్ట్జెస్ ఉంది. స్పీడ్ ఆఫ్ 36 మీటర్ పర్ సెకండ్. అదే వేవ్కి స్పీడ్ ఎంత ఉంది, 36 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఆ వేవ్ యొక్క వేవ్ లెంత్ ఎంత. పైన ఈ రెండు టాప్ పొజిషన్స్ ఆర్ రెండు బాటమ్ పొజిషన్స్ మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ అంటారు. ఫ్రీక్వెన్సీ ఎంత, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్. మనల్ని కనుక్కోమంది
వేవ్ లెంత్ కాబట్టి వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు v బై ఫ్రీక్వెన్సీ. వెలాసిటీ ఎంత ఇచ్చాడు 36 బై ఫ్రీక్వెన్సీ 50 ఇచ్చాడు. పైన కింద 2తో మల్టిప్లై చేస్తే 72/100 అంటే నథింగ్ బట్ 0.72 మీటర్స్. అంటే వేవ్ లెంత్ ఎంత వచ్చింది 0.72 మీటర్స్. ఇంకొక పాయింట్ ఏంటంటే లో ఫ్రీక్వెన్సీ, మీడియం ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనం 3 వేవ్స్ చూసాం. మనం అబ్జర్వ్ చేస్తే లో ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంది, హై ఫ్రీక్వెన్సీ ఉన్నదానికి వేవ్ లెంత్ తక్కువ ఉంది. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఇక్కడ ఒక లైన్ గీసాం అనుకోండి, ఒకేసారి 3 వేవ్స్ని ఇట్లా పంపించేసాం. ఫస్ట్ టైప్ ఆఫ్ వేవ్లో ఎన్ని వేవ్స్ మూవ్ అవుతాయి ఒక సెకండ్కి, ఆర్ మనం పంపించిన టైంకి ఎన్ని వేవ్స్ మూవ్ అవుతాయి 1, 2 2 మూవ్ అవుతాయి. సెకండ్ టైప్ ఆఫ్ వేవ్ మీడియం ఫ్రీక్వెన్సీ వేవ్లో 4, హై ఫ్రీక్వెన్సీ వేవ్లో అరౌండ్ 7. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అంటే ఏంది, ఎక్కువ వేవ్స్ ఒక పాయింట్ని మూవ్ అవుతాయి, ఎక్కువ వైబ్రేషన్ జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది అంటే తక్కువ వైబ్రేషన్ జరుగుతుంది. వేవ్ లెంత్కి ఇన్వర్స్ రిలేషన్ మీద ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. విచ్ కలర్ హ్యాస్ ద షార్టెస్ట్ వేవ్ లెంత్? మనకి విజిబుల్ స్పెక్ట్రంలో అంటే మన కళ్ళకే కనిపించే లైట్ అనేది వైట్ లైట్ ఉంటుంది కదా, దీన్ని విడదీస్తే, దీన్ని స్ప్లిట్టింగ్ చేస్తే దీంట్లో మళ్ళీ చాలా లైట్స్ ఉంటాయి. మనం జనరల్గా ఈ కాన్సెప్ట్ని విబ్జిఆర్ అంటాము. విబ్జిఆర్లో రెడ్కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, వైలెట్కి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం కనిపిస్తుంది. అందుకే రైల్వే ట్రాక్స్ మీద రెడ్ కలర్ ఎందుకు వాడతారంటే లాంగ్ డిస్టెన్స్ రెడ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ డయాగ్రామ్లో కంపారిజన్ ఇచ్చాము. ఏంది, ఈ పక్కనేమో హై వేవ్ లెంత్ లైట్, ఈ పక్కనేమో లో వేవ్ లెంత్ లైట్. లో ఫ్రీక్వెన్సీ లైట్, హై ఫ్రీక్వెన్సీ లైట్. ఇక్కడ రెడ్ కలర్ ఉంది, దిస్ ఈజ్ హై వేవ్ లెంత్ అండ్ లో ఫ్రీక్వెన్సీ. ఈ పక్కన వైలెట్ ఉంది, దిస్ ఈజ్ హై ఫ్రీక్వెన్సీ అండ్ లో వేవ్ లెంత్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే రెడ్, ఆరెంజ్, బ్లూ అండ్ పర్పుల్. రెడ్ అనేది హై వేవ్ లెంత్, దాని తర్వాత ఆరెంజ్, దాని తర్వాత బ్లూ, దాని తర్వాత పర్పుల్. పర్పుల్ అండ్ వైలెట్ ఆర్ సిమిలర్ కలర్స్. వైలెట్, పర్పుల్ ఈజ్ ఎ షేడ్ ఆఫ్ వైలెట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి.